నిన్ను నేను ఎప్పుడూ ఎదిరించకూడదు, ఎదురు మాట్లాడకూడదు అనుకున్నాను బావ. కానీ తప్పడం లేదు. ఎదిరించక తప్పడం లేదు. నీతో అలాగా మాట్లాడక తప్పడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు తిరుపతి. ఇక ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా అని రామరాజు అనేసరికి, అవును బావ, ఈరోజు చిన్నోడి విషయంలో నువ్వు చేసింది నీతో మాట్లాడాల్సి వస్తుంది. నువ్వే ఈ పరిస్థితి నాకు తీసుకొచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటాడు తిరుపతి. అలా అనేసరికి, ఏంట్రా అంటే నేను చేసింది తప్పని అంటున్నావా అని అనేసరికి, అందరిలో వాడిని చెంప మీద కొట్టడం చాలా తప్పు బావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. వాడు ఏం చేశాడని వాడిని వాడు స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాడు. నీ దగ్గర బతకూడదనే ఉద్దేశం కాదు, వాడు నీ దగ్గర ఇదని కాదు, వాడు స్వతంత్రంగా బతికి వాడి కాళ్ళ మీద వాడు ఉండాలనుకుంటున్నాడు. వాడికి నీతో పాటు నీ రక్తంతో పాటు నీ పౌరుషాన్ని కూడా పంచావు బావా, అందుకే వాడు అలా చేస్తున్నాడు. వాడిలో కూడా నాకు నువ్వే కనిపిస్తున్నావు. పెళ్ళైన కొత్తలో నువ్వెలా అక్కతో పాటు నీ స్వతంత్రంగా కష్టపడేవాడివో నాకు వాళ్ళలో అదే కనిపిస్తుంది అని చెప్పేసి తిరుపతి అంటూ ఉంటాడు. ఆ మాటలకి, ఏం మాట్లాడుతున్నావురా, వాడు అలా కష్టపడుతుంటే బయట వాళ్ళ దగ్గర అవమానాలు పడుతుంటే నేను అలా చూస్తూ ఉండాలా? వాడితో పాటు వాడిని నువ్వు సమర్థిస్తున్నావేంటి? నీకేమైనా బుర్ర పనిచేస్తుందా లేదా అని చెప్పేసి అనేసరికి, అవును బావ, వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో నువ్వు అక్కని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అలానే కష్టపడేవాడివి, అలానే కష్టపడి పెరిగావు. అదే ఇది వాడు కూడా చేస్తున్నాడు. అందులో తప్పేముంది? నీ నీ ఇది సాయం తీసుకోకూడదు అనుకుంటున్నాడు. వాడు స్వతంత్రంగా బతకాలనుకుంటున్నాడు. అందులో తప్పేం లేదే. ఆ మాత్రం దీనికి నువ్వు అందరిలో పెట్టి ధీరజ్ని అలా కొట్టాలా, అందరిలో ఆడిని అవమానించాలా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక రామరాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. చిన్నోడు ఎప్పుడు తప్పు చేయడు బావ, ఆ విషయం నీకు ఎప్పటికే వాడి గురించి అర్థం కాదు, నాకు అర్థమవుతుంది. నీకు ఎప్పుడు కోపమే కానీ వాడి మీద ఎప్పుడూ ప్రేమ కనిపించలేదు నాకు అని చెప్పేసి అనేసరికి రామరాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ గురించి అయితే ఆలోచిస్తూ అలా ఉండిపోతాడు.